ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మనకు ఒక తరుణం ఇచ్చాడు ఇంక వాక్యం ధ్యానించుకోవడానికి. మనం ఏం నేర్చుకోవాలో మనకు దేవుడు నేర్పిస్తుండగా మనం శ్రద్ధగా ఆలకించి మన హృదయాలను తెరిచి అందులోకి వాక్యంని తీసుకోవాలని ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసునాయన తండ్రి, మేము ఈరోజు ఏం నేర్చుకోవాలని మీరు అనుకుంటున్నారో అది నేర్పించమని, నన్ను బూరగా మాత్రమే వాడుకోమని, నీ మహిమార్థం వాడుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు పౌలు కొలస్సీ పత్రికలో తన అనుచరులను గురించి కొన్ని మాటలు రాశాడు. కొలస్సీ పత్రికలోని పౌలు అనుచరులు అని మనము ఈరోజు ధ్యానించుకుందాము. మనము మాదిరి విశ్వాసులం కావాలి అంటే కొంతమందిని బైబిల్లో వ్యక్తుల్ని మాదిరిగా తీసుకోవాలి. యాక్చువల్గా బైబిల్లో రాసిన ప్రతి వ్యక్తి పేరు మంచికో చెడుకో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చెడ్డవారిని గురించి చెడ్డు తెలుసుకొని దాన్ని వదిలిపెట్టడం కానీ, మంచి వాళ్ళని చూసి వాళ్ళ మంచి లక్షణాలు మనం అలవర్చుకోవడం కానీ మనకు అవసరమై ఉంది. అందుకనే బైబిల్లో ప్రతి వ్యక్తి ఇంపార్టెంటే. బైబిల్లో వాళ్ళ పేరు రాయబడి ఉన్నాయి అంటే దానికి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఏది కూడా పర్పస్ లేకుండా చేయడు, ఒక ఉద్దేశం ఉంటుంది. ప్రతి ప్రణాళికలో ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు దేవుడు. చెడ్డవారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలా ఉండద్దు అని చెప్పడం, మంచి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అలా ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనతో. ఈరోజు కొలస్సీ పత్రికలో పర్టికులర్గా పౌలు తన అనుచరుల గురించి ఏం రాశాడో కొన్ని వచనాలు మనం చదువుకొని ఈరోజు ధ్యానం ప్రారంభించుకుందాం. 4వ అధ్యాయంలో 7 నుంచి 14 వరకు నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడు నైన తుకికు, ఇక్కడ తుకికు అనే మాట కనపడుతుంది, ఆ పేరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఒనేసిము అనేవాడు రెండోవాడు. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. నాతో కూడా చెరలోనున్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నారు. ఇంకొక 2 పేర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అరిస్తార్కు, మార్కు. అయితే వీళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళు వందనాలు చెప్తున్నారు అని చెప్తున్నాడు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్తూ ఉన్నాడు. యూస్తు అను యేసు, అతని పేరు యూస్తు అయితే పౌలు యేసు అని పేరు పెట్టాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు దాసుడునైన ఎపఫ్రా నీకు వందనాలు చెప్తూ ఉన్నాడు. ఎపఫ్రా అనే అతను ఇంకొక అతను. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎపఫ్రా ఎంత గొప్ప పని చేస్తున్నాడు చూడండి, ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును హియోరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. ఐ సీన్ హిమ్ ప్రేయింగ్ అబౌట్ యూ అని. తర్వాత లూకాను ప్రియుడైన వైద్యుడును, ఇక్కడ లూకా అని ఇంకొక అతన్ని పరిచయం చేస్తున్నాడు. దేమాయు మీకు వందనాలు చెప్తూ ఉన్నారు. ఈ దేమా గురించి నేను ఈరోజు ప్రస్తావించటం లేదు, ఎందుకంటే అతన్ని కూడా ప్రస్తావించాలి, ఎందుకంటే అతను వన్ ఆఫ్ ద బ్యాడ్ క్యారెక్టర్స్. ముందు చాలా గొప్పగా ఉన్నాడు, అయితే తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 8 మంది పేర్లు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి కదా. నేను చెప్తూ ఉండగానే మీరు నోట్ చేసుకొని ఉండొచ్చు. తుకికు, ఒనేసిము, అరిస్తార్కు, మార్కు, యూస్తు అని యేసు, ఎపఫ్రా, లూకా, దేమా. వీరిలో చివరి వాడైన దేమా మొదట్లో పౌలుతో పాటు చెరలో ఉన్నాడు, కానీ మిగిలిన వారిలాగా చివరి వరకు పౌలును అనుసరించలేదు. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10లో దేమాను గురించి ఏం రాస్తున్నాడంటే, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అని చెప్పాడు. అందుకే అతన్ని మనం మాదిరిగా తీసుకొని అవసరం లేదు, అతనిలాగా ఉండొద్దు అని మాత్రం నిర్ణయించుకోవచ్చు. అంటే
ఆరంభ శూరత్వం అంటారు కదండి. పరిచర్యలో కొంతమంది చక్కగా ఎంటర్ అవుతారు, అయితే కొన్ని రోజులకి దూరం అయిపోతారు. అక్కడ ఉండే శ్రమలను బట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళ జాబితాకి చెందిన వాడి దేమ ముందు ఆసక్తిగా మొదలుపెట్టాడు పౌలుతో పట్టుపోవడం. కానీ పౌలు పడుతున్న శ్రమల్ని చూసి ఇవన్నీ నాట్ వర్త్ అనుకున్నాడో ఏమో, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఇహలోకంతో కలిసిపోయాడు అని బాధపడుతూ పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. మిగిలిన ఏడుగురిని గురించి జ్ఞాపకం చేసుకొని వారిని మాదిరిగా చేసుకుందాం. ఫస్ట్ది తుకికు. తుకికు అని పేరుకున్న అర్థము అదృష్టవంతుడు, అంటే మనము ధన్యుడు అని అనుకోవచ్చు. పౌలుతో కూడా చాలా సంవత్సరాలు పరిచర్య చేయటం అదృష్టమే కదా. ఇతని గురించి 5 చోట్ల క్లుప్తంగా చెప్పబడి ఉంది. అతని గురించి గొప్ప వ్యక్తిత్వం గలవానిగా చెప్పచ్చు, మంచి క్యారెక్టర్ గలవాడు. ఇతని గురించి మొదటిసారిగా అపోస్తుల కార్యములు 24వ వచనంలో చెప్పబడి ఉంది. సంఘంలో ఉన్న యూదులకు అన్యులకు నడుమ ఉన్న అనైక్యత తొలగించుట కొరకై తన వెంబడి కొందరు అన్యులను పౌలు తీసుకెళ్లాడు. అందులో తుకికు ఒకడు. సంతోషంగా పౌలుని వెంబడించడంలో అతని సేవాతత్వం కనపడుతుంది. ఎందుకంటే ఆనాటి ప్రయాణాలు చాలా కష్టతరమైనవిగాను ప్రమాదాలతో నిండినవిగాను ఉండేవి. దారెంబడి దొంగలు ఉండేవాళ్ళు. చాలా మటుకు ప్రయాణము బడలిక తీర్చుకోవడానికి కూడా ప్లేసులు ఉండేవి కాదు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరికేవి కాదు. ఇట్లాంటి కష్టాలన్నీ చాలా ఉన్నాయి. అన్నీ నడుస్తూ వెళ్ళాలి. ముఖ్యంగా యెరూషలేంకి వెళ్ళేటప్పుడైతే కొండల ప్రాంతాలు, కొండల మీద ఎక్కుతూ వెళ్ళాలి. మరి ఇటువంటి ప్రయాణాల్లో కూడా అతను పౌలు వెంబడి సంతోషంగా వెళ్ళాడు. అందుకనే ధన్యుడు, అదృష్టవంతుడు అని చెప్పచ్చు. యెరూషలేం ప్రయాణం చాలా శ్రమలతో కూడినది. అంతేకాకుండా అతని కుటుంబాన్ని, స్నేహితులను, సంఘాన్ని వదిలిపెట్టి పౌలును వెంబడించాడు. అతను అప్పటికే ఒక పాస్టర్గా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. అయినా కూడా వదిలిపెట్టి పౌలు వెంబడి వెళ్ళాడు. పౌలు కొలసీలకు రాసిన పత్రిక సమయంలో అంతకుముందు 2 ఏళ్ల నుండి యెరూషలేం చెరసాలలో ఉన్నాడు. యెరూషలేం చెరసాలలో పౌలుతో పాటు అతను కూడా ఉన్నాడు. ఆ సమయం అంతా తుకికు పౌలుతోనే గడిపాడు. పౌలుతో గడపడం అంటే అది చాలా గొప్ప అదృష్టం అండి. ఎందుకంటే పౌలు స్వయంగా యేసుప్రభు దగ్గర నుంచి పాఠాలు నేర్చుకున్నాడు. ఆయన రక్షణ పొందిన కొత్తలో అరేబియా ప్రాంతానికి వెళ్ళి 3 సంవత్సరాలు ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పి రాయబడి ఉంది. మరి అది ఎలా జరిగిందో మనకైతే అర్థం కాదు, ఎందుకంటే అప్పటికి యేసుప్రభు ఈ లోకంలో లేడు. ఎలా నేర్పించగలిగాడు అంటే ఆయన స్వరం వింటూ ఉండొచ్చు, లేకపోతే ఆయన ఏదో విధంగా ప్రత్యక్షపరిచాడు. అంటే శిష్యుల కంటే పౌలుకు ఎక్కువగా నాలెడ్జ్ వచ్చేదానికి కారణం అదే. పౌలు అన్ని పత్రికలు రాయగలిగాడు నూతన నిబంధనలో అంటే అది కేవలం దేవుని కృప, దేవుడు నేర్పించిన పాఠాలు. అటువంటి ఆయనతో ఉన్నప్పుడు, ఆయన ఎఫెస్లో ఉన్నప్పుడు కూడా చాలామందికి చాలా నేర్పించాడు. ఆ టైంలో అకుల, ప్రిస్కిల్లా కూడా అతనితో ఉండి చాలా నేర్చుకున్నారు. వాళ్ళు ఎంతగా నేర్చుకున్నారంటే ఇతరులకు బోధించేంతగా నేర్చుకున్నారు. ఎవరైనా సరే దైవసేవకులతో పాటు మనం ఉంటే మనం ధన్యులం అనుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది మనము హృదయాల్లో స్థిరపరచుకొని జీవితాల్లో అన్వయించుకుంటూ ఇతరులకు కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళతో సహవాసం చేయడము చాలా గొప్ప అదృష్టము అని అనుకోవచ్చు. తుకికుకు అటువంటి అదృష్టం దొరికింది. పౌలు కొలసీలకు రాసిన సమయంలో, పత్రిక రాసిన సమయంలో అతను కూడా అక్కడ ఉన్నాడు. అందుకే పౌలు అతన్ని గురించి నమ్మకమైన పరిచారకుడు అని చెప్పాడు. ఒక సందర్భంలో పౌలు తీతుకు మారుగా అతని స్థలంలో సంఘ కాపరిగా కొన్నాళ్ళు తుకికును నియమించినాడు. అది మనకు తీతు గ్రంథము, తీతు పత్రిక 3:12లో కనపడుతుంది. అంటే తుకికుకు వేరే తీతుకు ఏదో పని పెట్టాడు పౌలు. ఆ టైంలో పౌలు తీతు బదులుగా పాస్టర్గా ఉండడానికి తుకికును నియమించాడు. కేవలం పరిచారకునిగా వార్తలు మోసుకెళ్లేవాడిగా ఉన్న తుకికు తీతంత గొప్ప వ్యక్తి స్థానంలో పౌలు పెట్టడం అంటే గొప్ప అదృష్టం కదా. అందుకే పేరుకు తగినట్లే అతను అదృష్టవంతుడిగా మనం తలంచవచ్చు.
పౌలు మరణానికి ముందు రోమపట్నంలో రెండవసారి ఖైదులో ఉన్నప్పుడు కూడా తుకికు పౌలుతో ఉన్నాడు. రోమపట్నంలో రెండవసారి ఖైదులో ఉన్నప్పుడు చాలా బాగా చూసుకున్నాడు. మరణించే ముందు పౌలుకు తిమోతిని కడసారి చూడాలని ఆశ కలిగినందున తిమోతి బదులుగా కొన్నాళ్ళు కాపరిగా ఉండటం కూడా తుకికును ఎఫెసుకు పంపించాడు. అంటే కాపరి లేకుంటే సంఘం చెదిరిపోతుంది, అందుకని తప్పనిసరిగా కాపర్లు ఉండాలి. మరి తిమోతిని చాలా బాగా ట్రైన్ చేశాడు పౌలు. అటువంటి ట్రైన్ చేసిన తిమోతిని, అంటే ఎఫెస్ సంఘం చాలా పెద్దది, ఆ సంఘంలో కాపరిగా ఉంటున్నాడు తిమోతి. అతన్ని చూడాలని అనిపించింది పౌలుకు. అంటే తన సొంత కుమారునిలాగా పెంచాడు. అతన్ని చూడడానికి పిలవాలి అంటే ఆ కాలంలో ప్రయాణాలు చాలా కష్టం కదా, నెలలు పడతాయి. ఆ సమయంలో కాపరి లేకుండా సంఘం ఉండకూడదని తుకికును ముందు అక్కడ ఏర్పాటు చేసి తర్వాత తిమోతిని పిలిపించుకున్నాడు. ఆ సంగతి 2 తిమోతి 4:12 మనకు కనపడుతుంది. అతని గుణలక్షణాల గురించి పౌలుకు చాలా మంచి అభిప్రాయం ఉన్నట్టు మనకు కనపడుతుంది. తుకికు కొలస్సీ సంఘానికి ఉత్తరం తీసుకొని రావడంతో పాటు పౌలు యొక్క యోగక్షేమాలు, అక్కడి పరిస్థితులు, పౌలు ఆరోగ్యము గురించి, తర్వాత అతని ఆశలు, అంటే సంఘం పట్ల అతనికి ఆశలు ఎట్లున్నాయి, ఏమి కోరికలు ఉన్నాయి, సంఘం ఎలా అభివృద్ధి పొందాలని ఆయన అనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా భవిష్యత్ ప్రణాళికలు అన్నింటినీ గురించి వారికి వివరించాలని పౌలు కోరుకున్నాడు. పౌలు తుకికు గురించి 3 ప్రాముఖ్యమైన ప్రశంసలు చేస్తూ ఉన్నాడు. ఈ 3 ఎంత ప్రాముఖ్యమైనవో మనం చూస్తే అర్థమవుతుంది. అంత గొప్పగా ప్రశంసలు అందుకోవాలి అంటే ఎంత కష్టపడి ఉండాలో ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరుడు, నమ్మకమైన పరిచారకుడు, తోడి సేవకుడు అని 3 మాటలు మాట్లాడాడు. సహోదరుడు అనేది విశ్వాసులందరికీ మనం వాడే పదము, కానీ దానికి ప్రియమైన వాడు అనే పదం చేర్చుట ద్వారా పౌలుకు అతనితో ఉన్న సన్నిహిత సాంగత్యం తెలుస్తూ ఉంది. ప్రియమైన వాడు. అదేవిధంగా పరిచారకులు అనేకులు ఉంటారు, కానీ నమ్మకస్తులు చాలా తక్కువ. తోడి సేవకుడు అనటలో సన్నిహితుడు అని తెలుస్తూ ఉంది. ఈ విధంగా అతనికి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడనమాట పౌలు. రెండవవాడు ఒనేసిము. ఒనేసిము గురించి తెలుసుకోవాలంటే ఫిలెమోను పత్రిక చదవాలి. ఇతని గురించి 9వ వచనంలో ఉంది, అక్కడ 4వ అధ్యాయంలో. నమ్మకమైన అన్న మాట ముందే వాడటంలోని ఉద్దేశం ఏమంటే, అంతకుముందు ఒనేసిము మోసం చేసి పారిపోయిన బానిస అని అక్కడి వారందరికీ తెలుసు, ఎందుకంటే అతను కొలస్సీ పట్టణానికి చెందినవాడే. ఒనేసిము యజమాని అయిన ఫిలెమోను కొలస్సీ పట్టణానికి చెందినవాడు. సంఘ పెద్ద కాబట్టి ఈ సంఘం అతని ఇంటిలోనే కలుస్తూ ఉండొచ్చు. ఒనేసిము పారిపోయి రోమా పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు ద్వారా మారు మనసు పొంది సంపూర్ణంగా మారిపోయాడు. ఇక్కడ ఒనేసిము గురించి కొంచెం మీకు తెలియని వాళ్ళకి చెప్పాలి అంటే, అతను ఒక బానిస. ఫిలెమోన్ అనే యజమాని దగ్గర ఉన్నప్పుడు దొంగతనం చేసి పారిపోయాడు. ఆ కాలంలో బానిసలు పారిపోతే చాలా కఠినమైన శిక్ష, యజమానులు చంపేసేయచ్చు, అయినా కూడా ఎవరు అడిగేదానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళని కొన్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఒనేసిము తిరిగి రోమపట్నానికి వెళ్ళాడు. రోమపట్నం అయితే ఎవరికి అనుకోలేరులే, పెద్ద పట్టణం కదా, ఎవరు ఎత్తుక్కోలేరు అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు పరిచయమైంది. ఎలా పరిచయమైంది అనే సంగతులు మనకు తెలియదు, కానీ పౌలుకు పరిచయమైన వాళ్ళందరికీ యేసుప్రభు గురించి చెప్తూ ఉంటాడు. అందుకనే అతను చెప్పిన మాటలను బట్టి ఒనేసిము మారిపోయాడు. మారిపోయిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత స్లోగా మనము ప్రభు దగ్గరికి రావాలి కదా, యేసుప్రభు లాగా మనం కూడా తయారవ్వాలి. కాబట్టి పౌలు ఏం చెప్పాడు, యాక్చువల్గా తన దగ్గర ఉంచుకుంటే తనకు యూస్ఫుల్గా ఉంటాడు ఒనేసిము, కానీ అతని బాధ్యత ఏంటి, పారిపోయి వచ్చిన యజమాని దగ్గరికి తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉంది. అతని క్షమాపణ కోరుకోవాలి, అతన్ని క్షమించాలి, ఇటువంటి అన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. కాబట్టి ఒనేసిమును తిరిగి ఫిలెమోన్ దగ్గరికి పంపిస్తున్నాడు పౌలు. ఫిలెమోన్ కూడా అప్పటికే పౌలు బోధల వల్ల మారు మనసు పొందినవాడు. అందుకనే ఫిలెమోన్ తప్పనిసరిగా తన మాట వింటాడు, గురుదక్షిణ కింద ఒనేసిమును తీసుకుంటాడు అని ఆలోచిస్తూ పౌలు ఒనేసిమును పంపించాడు తుకికుతో పాటు. తుకికు ఉంటే తనకు కొంచెం మారల్ సపోర్ట్ ఉంటుంది అని ఫిలెమోన్ పత్రిక కూడా ఆ సమయంలో తుకికుతోనే పంపించాడు.
ఆ లెటర్తో పాటు రికమెండేషన్ లెటర్ లాగా ఫిలెమోన్ పత్రికతో పాటు ఒనేసిమును ఫిలెమోన్కు అప్పగించాలని తుకికుతో చెప్పాడు. బానిసగా కాకుండా తోటి సహోదరునిగా అంగీకరించమని అందరికీ చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసంలోకి రాకముందు మనం అందరం ఒనేసిము లాంటి వారమే అని గుర్తుంచుకోవాలి. ఒనేసిము కథ మీరు చదవండి దయచేసి. ఫిలెమోన్ పత్రికలో ఎంత చక్కగా పౌలు మాట్లాడతాడంటే, ఉత్తరం రాసే తీరు కానీ ఒకే అధ్యాయము కానీ చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. క్షమాపణ అనేది ఎందుకు క్రైస్తవులకు ప్రాధాన్యతగా ఇవ్వాలి, ప్రధాన అంశంగా మన జీవితాల్లో ఉండాలనేది ఒనేసిమును గురించి ఫిలెమోన్కు చెప్పిన మాటల్లో మనకు అర్థమవుతుంది. తర్వాత మూడో వాడు అరిస్తార్కు. ఇతనికి గ్రీకు పేరుంది, అందుకని అయినా కూడా అతని యూదుడే, తెస్సలోనికేకు చెందినవాడు అని అపోస్తుల కార్యం 24లోను 27:2లో కూడా గ్రంథస్థం చేయబడి ఉంది. పౌలు ఎఫెసులో దాదాపు 3 సంవత్సరాలు పరిచర్య చేసిన సమయంలో అరిస్తార్కు పౌలుతో ఉన్నాడు. శ్రమలలో పాలిభాగస్థుడయ్యాడు. పౌలుతో పాటు చెరలో ఉన్నట్టుగా పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అరిస్తార్కు ఖైదీగా ఉండి ఉండకపోవచ్చు, కానీ పౌలుకు పరిచారకునిగా ఉండి ఉంటాడు. పౌలును చెరసాలలో పెట్టారు, కానీ అతను రోమా సిటిజన్ కాబట్టి అతన్ని భయంకరమైన చెరసాలలో ఉంచలేదు. అతనికి పరిచర్య చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు, విజిటర్స్ వచ్చి కలవచ్చు, అట్లాంటి ప్రొవిజన్స్ ఉండేవి. అంటే విఐపి ప్రిజనర్ అని అనుకోవచ్చు. మరి అతని దగ్గర అరిస్తార్కు పరిచారకుడుగా అతనితో పాటు చెరలోనే ఉన్నాడు. అతనికి కనికరము జాలిగల హృదయము ఉన్నాయని తేటగా కనపడుతోంది. నాయకులందరికీ ఎలాంటి సహచరులు ఉంటే పరిచర్యలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా కలిసి ఎదుర్కోవచ్చు. అరిస్తార్కు లాంటి వారు తమకు ఎలాంటి గుర్తింపు కోరుకోరు, దేవుని పని కొనసాగితే చాలు అనుకుంటారు. ఎంత గొప్ప విషయం కదండి. బాప్తిస్మిచ్చి యోహాన్ కూడా అంతే కదా. నేను కేవలం దేవుని స్వరాన్ని, యేసుప్రభు మార్గం సరళం చేయడానికి వచ్చాను అని చెప్పి తన పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. రికగ్నిషన్ ఏమాత్రం అవసరం లేదనుకున్నాడు. అటువంటి వాళ్ళు ఉంటే పరిచారకులు ఈజీగా వాళ్ళ పనులు చేసుకుంటూ పోవచ్చు, సేవకులు. మరి 4వది మార్కు గురించి 10వ వచనంలో చెప్పబడింది. మార్కు అనే మారు పేరు గల యోహాను గురించి అపొస్తలుల కార్యం 12లో మొదటిగా కనపడుతుంది. 12-13లో చాలా చోట్ల మార్కు గురించి రాయబడింది. మార్కు తల్లి మేరీ మరియా యెరూషలేంలో ఒక పెద్ద ఇల్లు కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అపొస్తలుల కార్యంలో 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా అతని కోసం ప్రార్థించింది అని రాయబడింది. అది ఎక్కడ జరిగిందంటే మరియా ఇంట్లో. మరియా తన గృహాన్ని సేవా గృహంగా మార్చేసింది, ప్రార్థనా గృహంగా మార్చింది. యేసుప్రభు శిష్యులందరూ భయపడినప్పుడంతా దాక్కోవడానికి అదొక మంచి స్థలం. అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు పేతురు తలుపు తడితే రొదే అనే చిన్నది తలుపు తెరిచింది అని రాయబడింది. రొదే అనే పనికత్తెను కూడా తన ఇంట్లో పెట్టుకోగలిగింది అంటే క్వైట్ ఎ బిగ్ ప్లేస్. ఆమె ధనవంతురాలు అయి ఉండొచ్చు. ఆమె మార్కును పరిచర్యలో పెట్టాలి, పౌలు బర్నబాలతో పాటు వాళ్ళ ప్రయాణాల్లో తోడుగా ఉండడానికి, పరిచారం చేయడానికి, పంపించడానికి చాలా ఆశపడింది. అందుకనే మొదటి ప్రయాణంలో తీసుకెళ్లారు. ఇతని పరిచర్య తుకికు అరిస్తార్కు లాంటిది కాదు. పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణం మొదలుపెట్టినప్పుడు వారికి ఉపచారం చేయటకు అతన్ని తీసుకెళ్ళినట్టుగా 13:5లో చెప్పబడింది. అయితే 13:13లో అతడు మధ్య మార్గంలో వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వచ్చినట్టుగా రాయబడి ఉంది. తల్లి ఎంతో ప్రేమతో అదొక గొప్ప ఆశీర్వాదం అని కొడుకును పౌలు బర్నబాలతో పంపించింది. కానీ అతడు తిరిగి వచ్చేసాడు. ఎంత బాధపడి ఉంటుంది కదా. బర్నబాకు సొంత అక్క అవుతుంది మరియా, అంటే అక్క కొడుకును వెంట పెట్టుకొని పోయాడు బర్నబా. అయితే ఈ విషయంలో తర్వాతి కాలంలో పౌలుకు బర్నబాకు చాలా తీవ్రమైన వాదనలు జరిగాయి. ఎంత దూరం పోయిందంటే వాళ్ళు ఒకరితో ఒకరు వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోయారనమాట.
నేను వేరే మార్గంలో వెళ్తాలే, నువ్వు వేరే మార్గంలో వెళ్ళు అనే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఫస్ట్ ప్రయాణంలో పౌలు బర్నబాలు కలిసి తిరిగారు. కానీ మార్కు వల్ల వాళ్ళకు గొడవలు వచ్చి బర్నబా ఏం చెప్పాడు, నేను మార్కుని తీసుకెళ్తాలే, నువ్వు వేరే మార్గంలో పో అని చెప్పాడు. అయితే బర్నబా అతన్ని దగ్గర తీసుకొని శిక్షణ ఇచ్చి పౌలు మెచ్చుకునేవాడిగా తయారు చేశాడు. 2 తిమోతి 4:11లో తిమోతితో మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు. అంటే ప్రయోజనం లేనివాడు, వేస్ట్ ఫెలో అని పౌలు పంపించేస్తే మార్కును బర్నబా ప్రోత్సహించి అతన్ని దగ్గర పెట్టుకొని పౌలు నోటితోనే ప్రయోజనకరమైన వాడు అని చెప్పేటట్టుగా చేశాడు. అది గొప్పతనం అండి, బర్నబాలో ఉన్న గొప్పతనం. అయితే మార్కు చిన్న వయసులోనే మొదలుపెట్టాడు సేవ. మధ్యలో ఉండలేక వచ్చేసినా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళి తర్వాత పౌలుతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా మార్కు గురించి కొలస్సీలకు పౌలు చెప్తూ అతడు చెప్పినట్లు చేయండి, ఎందుకంటే ఆ ఆదేశాలు పౌలు, పేతురు లేక బర్నబా నుండి వచ్చినవై ఉండొచ్చు అని చెప్పాడు. అంటే అతనికి ఒక మంచి ఇంపార్టెంట్ ప్లేస్ను ఇచ్చారనమాట పౌలు. అంతేకాకుండా మార్కుకున్న పెద్ద ధన్యత ఏంటంటే ఒక పరిచారకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పౌలు శీలలతో పాటు బర్నబాతో పాటు అందరితో క్లోజ్ అయ్యాడు, పేతురుతో క్లోజ్ అయ్యాడు. అతన్ని ఏం చెప్పినా కూడా వాళ్ళ ద్వారా వచ్చినాడు అని అర్థం చేసుకోండి అని పౌలు అంటున్నాడు. మార్కును మనం రెండోసారి అవకాశం పొందిన వ్యక్తిగా గుర్తించవచ్చు. అంటే మొదటిసారి ఫెయిల్ అయినాడు కానీ రెండోసారి అద్భుతంగా వాడబడ్డాడు. దేవుడు అపజయం పాలైన వారిని కూడా వాడుకుంటాడు అనే దానికి అతడు సాక్షి. ఇంకా గొప్ప విషయం ఏమంటే సువార్తల్లో ఒకటైన మార్కు సువార్త రాసే ఆధిక్యత పొందాడు మార్కు. 5వ వ్యక్తి యూస్తు అని యేసు 11వ వచనంలో ఇతని గురించి చెప్తున్నాడు. ఇతని గురించిన వివరాలు ఏమీ బైబిల్లో ఇవ్వబడలేదు, కానీ పౌలు సందేశం విని మారుమనసు పొందిన రోమనుడు అయి ఉండొచ్చు. అయితే యేసు అని ఎందుకు పేరు పెట్టి ఉంటాడు అంటే యేసులాగా తయారవ్వాలని ఆశపడి పౌలు పెట్టి ఉండొచ్చు. లేకపోతే యూస్తు అనేది యేసు అనేలాగా వినపడుతుంది కాబట్టి ఆ విధంగా పెట్టి ఉండొచ్చు. మార్కు అరిస్తార్కుతో పాటు అతను కూడా సున్నతి పొందినవాడు. ఈ మాట అంటాడు చూడండి, మార్కు అరిస్తార్కులతో పాటు యూస్తు కూడా సున్నతి పొందినవాడు. అన్యులు కొంతమంది సున్నతి పొందారు మొదట్లో. తర్వాత పౌలు యెరూషలేంకి వెళ్ళి వాదించి సున్నతి అవసరం లేదు, ఇట్లాంటి ఆచారాలు పెడితే యేసుప్రభు మార్గంలోకి రావడానికి కష్టపడతారు అని చెప్పి ఆపిచ్చేశాడు. కానీ మొదట్లో సున్నతి పొందిన వాళ్ళు కొంతమంది అవసరమైనారు పౌలుకు. యూస్తు అని యేసు తన ప్రజలను వదిలి పౌలును వెంబడించడంలో అతని సమర్పణ జీవితం కనపడుతుంది. తమ శ్రమలన్నీ వచ్చినా పౌలుతో ఉండాలి అని నిర్ణయించుకున్నాడు. సున్నతి పొందినవాడు కాబట్టి తోటి యూదులు అతన్ని యాక్సెప్ట్ చేశారనమాట. 6వది ఎపఫ్రా 12-13 వచనాల్లో అతని గురించి రాయబడి ఉంది. ఎపఫ్రా కొలస్సీ సంఘ స్థాపకుడై ఉండొచ్చు అని తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ లేడు కదా, ఓకే వందనాలు చెప్తున్నాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు. అయితే ఇతను చేసే గొప్ప పని ఏంటో చూద్దాం. అతడు వారి నడుమ లేకున్నను వారి విశ్వాసంలో స్థిరులుగా ఉండుటకును దేవుని చిత్త ప్రకారం నడుచుకున్న వల్లని నిరంతరం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడని పౌలు స్వయంగా చూసి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అదే కదండి మనకు అందరికీ అవసరం. ఎంత బాధ్యత చూడండి. ఎపఫ్రా కొలస్సీ సంఘాన్ని స్థాపించాడు. అయితే తన కర్తవ్యం నెరవేర్చుకోవడానికి పౌలుతో పాటు ఉన్నాడు. అయినా కూడా సంఘంలో ఎక్కడా లోపం రాకూడదు అని చెప్పి అక్కడ వీళ్ళని ఫిలెమోన్ కుటుంబానికి అప్పజెప్పే సంఘాన్ని వాళ్ళ కోసం తెగ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. వాళ్ళు స్థిరంగా ఉండాలి విశ్వాసంలో, ఎవరూ పడిపోకూడదు, దేవుని చిత్తం ప్రకారం నడుచుకోవాలి అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు సాక్ష్యం. అతని ప్రార్థన తన సంఘం పట్ల అతనికి ఉన్న భారము మిగిలిన వారిని ప్రోత్సహిస్తుంది. 7వదిగా లూకా 14వ వచనంలో మొదటి భాగంలో కనపడుతుంది. లూకా పౌలుకు వ్యక్తిగత వైద్యుడు, గొప్ప స్నేహితుడు.
మనకు గుర్తుంటే పౌలు శారీరకంగా పెద్ద ఆరోగ్యంగా ఉండేవాడు కాదు. నా జీవితంలో ముళ్ళు అని ఎప్పుడు చెప్తూ ఉంటే యేసుప్రభుతో 3 సార్లు అడిగాడు, ఈ ముళ్ళు తీసివేయమంటే అని అడిగినప్పుడు నా కృప నీకు చాలును అని చెప్పి పౌలుతో దేవుడు చెప్పినాడు. మరి అతనికి చాలాసార్లు హింసించబడ్డాడు అని కొరింథీ పత్రికలో తన గురించి తను చెప్పుకున్నాడు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నోసార్లు కొరడా దెబ్బలు కొట్టినారు, ఎన్నోసార్లు ప్రమాదాల్లో ఇరుక్కున్నాడు. అటువంటి సమయాల్లో ఆ గాయాలను కట్టడానికి, తనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తనని చూసుకోవడానికి, అంతేకాకుండా తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ ట్రీట్ చేయడానికి దేవుడు లూకాని ఏర్పాటు చేశాడు. అతను వృత్తిరీత్యా వైద్యుడు, కానీ వైద్యం వదిలిపెట్టి వీళ్ళతో పాటు తిరుగుతూ ఒక మెడికల్ మిషనరీ లాగా వాళ్ళతో పాటు తిరిగాడు అనమాట. అతడు అన్యుడిగా ఉండి విశ్వాసంలోనికి నడిపించబడినవాడు. పౌలు యొక్క సువార్త ప్రయాణాలన్నిట్లో తోడున్నాడు. అందుకనే అతను లూకా సువార్త కానీ అపొస్తలుల కార్యములు కానీ రాసినప్పుడు అంతా తన అనుభవపూర్వకంగా చూసినది రాశాడనమాట. మొదటి ప్రయాణంలో పౌలుకు వచ్చిన అనారోగ్య కారణాల వల్ల రెండో ప్రయాణం నుండి లూకాని తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. విద్యావంతుడు, జ్ఞానవంతుడైన లూకా, అతనికి మంచి సాహిత్య శైలి కూడా ఉంది అని లూకా సువార్తలో అపొస్తలుల కార్యము గ్రంథాల్లో కనపడుతుంది. ఆ రెండు అతనే రాశాడు. లూకా యొక్క నేపథ్యం గురించి బైబిల్లో వివరాలు ఏమీ లేవు. ఇతను మెడికల్ మిషనరీ అనుకోవచ్చు. తన తలాంతులను దేవుని నిమిత్తం వాడాడు. బదులుగా దేవుడు నూతన నిబంధనలోని గ్రంథాలు రాసే ధన్యతనిచ్చాడు. వీళ్ళందరూ చూడండి ఎంత గొప్పవాళ్ళం. మరి ఈ 7 మందిని చూస్తే వాళ్ళల్లో ఉండే లక్షణాలు మనకు కూడా ఉండాలని మీకు అనిపించట్లేదా? ఉండాలి. మనం ఒకవేళ లేకుంటే మనం డెవలప్ చేసుకోవాలి. మంచి శిష్యులుగా ఉండాలి యేసు ప్రభువు కంటే ఇట్లాంటి వాళ్ళంగా ఉండాలి. మనము ఈ 7గురిలో గుర్తించిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఒకసారి మీ ముందు ఉంచుతున్నాను. తుకికు ఏమో నమ్మకమైన పనివాడు. మనకి ఏ పని అప్పచెప్పినా నమ్మకంగా చేయాలి. నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. రిలయబిలిటీ, మనకేమన్నా పని అప్పచెప్తే చేయగలము అనే నిశ్చయత ఎదుటివాడికి ఉండాలి. ఒనేసిము ఒకప్పుడు దొంగ అయిన ప్రయోజకుడుగా, నమ్మకస్తుడిగా తయారయ్యాడు. అరిస్తార్కులాగా ఒకరికొకరు తోడుగా ఉండాలి. మార్కు మంచి ఉపచారి. యూస్తు అని యేసు వలె ఆదరణ ఇచ్చేవాడిగా, ఎఫెఫ్రాలాగా తోటి విశ్వాసులకు ప్రార్థన చేసేవాడిగాను, లూకాలాగా తమ తలాంతులను దేవుని పరిచర్యలో వాడుకునేవారిగాను ఉన్నారు. ఈ లక్షణాలన్నీ విశ్వాసులమైన మనం అందరం కూడా అలవర్చుకోవాలి. దానికోసం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయమేడ యేసునైనా, పౌలు అనుచరుల గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. మరి ఆ లక్షణాలన్నీ మాలో కూడా అలవర్చుకోవాలనే ఆశ మాలో కలిగించమని, ఆ విధంగా చేయాలంటే మీ తోడు మాకు కావాలి తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.